నాకు కొరియన్ కనకరాజ్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించారని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ అయితే వైసీపీ వాళ్ళు అయితే రెచ్చగొడుతున్నారు. ఇది కావాలనే ట్రోలింగ్ చేశారని చెప్పేసి. సో దీన్ని ఎలా చూడొచ్చు? అయ్యా ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలుగు ఇండస్ట్రీకి రారాజు, దేవుడు, మరేదైనా అనుకొని ఒక పేరు చెప్పండి అని అంటే అది ఎవరైనా కానివ్వండి, సినిమా అభిమాని కానివ్వండి, సినిమా చూడని వారు కానివ్వండి, క్లియర్గా చెప్పేది సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం భారతదేశంలో రాముడి పాత్రకు కృష్ణుడి పాత్రకు ఎవరు సూట్ అవుతారు అని చెప్పి అంటే ఈవెన్ నార్త్ వాళ్ళు కూడా క్లియర్గా ఎన్టీఆర్ గారికి ఓటేసారు. అటువంటి కథానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన డైలాగ్ మీద తీసుకొని ఏదో అడ్వర్టైజ్ చేసేసి వేసేంత ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఉందా? తెలుగు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ ఉంది, ఎప్పుడు తీసుకుంది? ఇటువంటి డైలాగ్ తీసుకున్నప్పుడు అటు ప్రొడ్యూసర్ కానీ, ఇటు డైరెక్టర్ కానీ, హీరో కానీ, ఆ డైలాగ్ రాసిన రైటర్ కానీ క్లియర్గా ముందే అబ్జెక్షన్ చేస్తారు. సార్ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఇది వద్దు, నేను రాయనని చెప్పి అంటారు. లేదయ్యా మొత్తం పర్మిషన్ తీసుకున్నాం, ఏది జరిగినా మనకు అండగా ఉన్నారు వాళ్ళు, వేసుకోమని చెప్పినని చెప్పి ఆ తర్వాత భరోసా ఇస్తేనే అప్పటికి షూటింగ్ దగ్గరకు వస్తుంది. ఆ షూటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే మన సెన్సార్ దగ్గర పోతుందో సెన్సార్ వాళ్ళు అడుగుతారు, మీరు ఇక్కడ ఈ డైలాగ్ వేసినారు, ఇది సీనియర్ ఎన్టీఆర్ కాదు, ఆ సినిమాలోది సారీ ఆ సినిమా ప్రొడ్యూసర్ది లెటర్ ఉందా మీ దగ్గర, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి లెటర్ ఉందా, అది చూపించండి, అది చూపిస్తేనే దీన్ని పెడతాం, లేదంటే దీన్ని కట్ చేస్తామని చెప్పి అంటారు. ఇంత తతంగం జరిగిన తర్వాత రిలీజ్ అయ్యేటప్పుడు ఎవరైతే సినిమా టాకీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రీ షో అని చెప్పి పెడతారు. ఆ ప్రీ షోలో ఈ డైలాగ్ రాని మొత్తం అందరూ వచ్చేసి డైరెక్టర్ని పట్టుకుంటారు. అయ్యా మీరు ఈ డైలాగ్ అనేది ఇలా తిప్పిర్రు, మా సినిమా టాకీస్ ఉంటుందా? అభిమానులు వచ్చేసి కాలబెడితే ఎవరు బాధ్యత, ఎవరు మీరు ఇస్తారా అని చెప్పి అడుగుతారు. ఆ టైంలో కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది, ఆ ఫ్యామిలీతో మాట్లాడించడం జరుగుతుంది. ఏం పర్లేదు అంతా మా కన్సర్న్లో జరుగుతుందని చెప్పి ఇటువంటి సీన్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. అది జరిగాక మొత్తం ఓకే అయిన తర్వాత అప్పుడు సినిమా టాకీస్కి వస్తుంది. ఇక్కడ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, సినిమా ఇండస్ట్రీని సినిమాలో ఉన్న వాళ్ళందరూ డెవలప్ కావాలని చెప్పి అంటారు. దాని గురించి అని చెప్పి నా డైలాగ్ కావాలా మీకు, మా తాతగారి డైలాగ్ కావాలా, సరే పెట్టుకోండి, దానివల్ల ఒక 4 అభిమానులు పెరుగుతుందంటే నాకు కూడా సంతోషం అని చెప్పి అంటారు. సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒకటే ఆలోచిస్తారు, అయ్యా నాకు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు రావాలి, బాలయ్య బాబు గారి అభిమానులు రావాలి, చిరంజీవి గారి అభిమానులు రావాలి, ఆఖరికి బ్రహ్మానంద అభిమానులు, సంపూర్ణేష్ అభిమానులు కూడా రావాలని చెప్పి ఆలోచిస్తాడు. అంతేగాని సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ నేను తప్పు పెడితే ఆ అభిమానులు బాధపడతారు, నాకు అది సంబరం అని చెప్పి ఏ డైరెక్టర్ కూడా ఆలోచించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి పెద్ద వాళ్ళే పెట్టినప్పుడు డైరెక్టర్ తన ఫ్యూచర్ని ఆలోచిస్తాడు. రేపు పొద్దున మళ్ళీ నాకు ఒక సినిమా దొరుకుతుందా, నన్ను ఇండస్ట్రీలో ఉండనిస్తారా అని చెప్పి ఇంత తతంగం ఉంటుంది. పొరపాటున ఏదైతే షూట్ రోజు ఉంటుందో ఆ రోజు ఎంతో వేదన అనుభవిస్తాడు డైరెక్టర్. ఇది సరిగా నేను తీయగలుగుతున్నా లేదా, పర్మిషన్ అయితే తీసుకున్నా, తీసిన తర్వాత ఎలా వచ్చింది అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అయ్యా ఇది ఈ రకంగా వచ్చింది ఓకే అంటారా, లేదంటే నేను మళ్ళీ తీసాను దీన్ని. ఇంత తతంగం అనేది జరుగుతుంటుంది మొత్తం. మీకు దీని గురించి తెలియని వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీకి అసలు సంబంధం లేని వాళ్ళు ఇదిగో వాళ్ళు వచ్చేసి ట్రోల్ చేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక సినిమా వేదిక మీద చిరంజీవి గారు ఒక స్టెప్ ముందుకు వేసినారు, బాలకృష్ణ గారు అంతా మితభాష అన్నట్టు, అంటే ఆయన నోటి నుంచి ఏదో వచ్చినా కష్టం అవుతుందని చెప్పి ఆయన మితభాషి. చిరంజీవి గారు ఒక స్టెప్ ముందేసి, అయ్యా బాలయ్య గారు మీ నెక్స్ట్ ఫిలింలో నేను నటించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని చెప్పి అంటే ఓకే అని చెప్పి అన్నారు. ఎమ్మటే ఎదురుగున్న డైరెక్టర్ అడిగారు, నేను మీకే సవాల్ చేస్తున్నా, మా ఇద్దరిని పెట్టి సినిమా తీసేంత ధైర్యం ఉందని చెప్పి. అదిగో వాళ్ళిద్దరి మధ్య అంత సంఖ్యత ఉంది. అంటే అటు చిరంజీవి ఫ్యామిలీ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ చాలా చక్కగా ఉన్నారు. వాటి మధ్యలో విభేదాలు పెడదామని చెప్పేసి ప్రయత్నించే వాళ్ళు నీచులు, నికృష్టులు అన్నట్టు వాళ్ళు. ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రోలింగ్లో పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లు ఇచ్చేసి కూర్చోబెట్టారని చెప్పి అంటారు. అయ్యా సినిమా ఇండస్ట్రీకి ఆయనకు 21 సీట్లు ఉన్నాయా, 1 సీట్ ఉందా, 10 సీట్లు ఉన్నాయా, లేక 100 సీట్లు ఉన్నాయా, లేక పిఎం అవుతారా, సంబంధమే లేదు మాకు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంతే. ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా, డిప్యూటీ సీఎమా దాంతో సంబంధం లేదు మాకు. ఇటువంటి 21 సీట్లు అని చెప్పేసి ఎవరైతే టాపిక్ తెస్తున్నారో వాళ్ళే చెప్తున్నా, మీరు క్లియర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కారు అని చెప్పేసి ఈ ఒక్క కామెంట్తో అర్థమైపోతుంది అందరికీ. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, మా సినిమా ఇండస్ట్రీని వదిలేయండి. మా సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు కూడా. మీకు కష్టం తెలియాలనుకుంటే ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నా,
ఒక్కసారి కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి చూడండి. ఒక్కరోజు పనిచేసి నేను రెండో రోజు కూడా వస్తాను చెప్పి అనేటువంటి నేను సాల్యూట్ చేస్తాను. ఆ కష్టం అనేది అర్థమవుతుంది. ఒక సీన్ తీయాలంటే 12 చోట్ల కెమెరాను మోయాల్సి వస్తుంది. ఆ 12 చోట్ల కెమెరా మోయాలంటే చచ్చిపోతారు యువకులు వాళ్ళు. ఆ కెమెరామెన్ వదిలేయండి, లైట్ బాయ్ ఉంటాడు. లైట్ బాయ్ ఎన్నిసార్లు చేంజ్ చేయాలి? అన్ని కష్టాలు పడేది ఒక సినిమా తీస్తారు. ఆ సినిమాల మీద మీరు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారంటే మీ అంత నికృష్టులు ఎవరు ఉండరు. మీకు నిజంగా నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి లేదా అదే నిజమని చెప్పి అనిపిస్తే ఒకసారి సినిమా షూటింగ్ వచ్చి చూడండి, సినిమా షూటింగ్ అనేది ఎలా జరుగుతుందని చెప్పి. దయచేసి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు కూడా ఏదో ఒక పని చేస్తుంటారు, ఆ పని తప్పు అని చెప్పి బయటవాడు చెప్తే ఆ బాధ మీకు అర్థమవుతుంది. సో ఏదైనా చెప్పాలనుకుంటే పాజిటివ్గా చెప్పండి, లేదు అంటే నెగిటివ్గా చెప్పకండి. అసలు చూడకండి, మీరు సినిమా చూడకండి. మీరు సినిమా చూడకపోతే మాకు వచ్చిన నష్టం లేదు.